ఇది వ్యాపారం. హలో మామ, ఈరోజైతే మన బండి అయితే లోడ్ అవుతుంది. అసలు మామూలుగా అయితే నిన్నే లోడ్ అవ్వాలి, అంటే 18వ తారీఖునే లోడ్ అవ్వాలి. కానీ ఆ రోజైతే నాకు ఈ బండి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు మామ ట్రాన్స్పోర్ట్ అతను. అందుకని చెప్పి బండి అయితే ఆగిపోయిందన్నమాట. ఈరోజు అంటే 19వ తారీఖున అయితే బండి అయితే లోడ్ చేస్తానమాట. మనం ఫస్ట్ మీకు మన వీడియోలో చూపించాను కదా, అదే కాయ అదే తోటలో అయితే లోడ్ అయితే పెట్టామన్నమాట బండి. కాయ అయితే మాత్రం చాలా బాగుంది మామ. అంటే విడికాయే కానీ కొంచెం మిక్స్ సైజ్ వచ్చింది, కానీ కాయ అయితే మాత్రం చాలా బాగుంది. వాటర్ ఉంది, ఫుల్ వాటర్ కాయ ఇదంతా కూడా. వెయిట్ కూడా చాలా బరువు వస్తుంది. కాయ చిన్నగా ఉన్నా కానీ కాయ బరువు అయితే మాత్రం చాలా బరువు వస్తుంది. మొత్తానికి ఎలా అయితే ఈ రోజైతే బండి అయితే సెట్ అయింది. ఫస్ట్ బండి అయితే మన శ్రీకాకుళం నుంచి అయితే వేస్తున్నాం మామ. అసలు ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఈ బండి వేసిన తర్వాత కూడా నేనైతే హైదరాబాద్ అయితే వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాను. ఇంకా ఈ బండి పంపేసిన తర్వాత అసలు దీని ఊపు అయితే చూద్దాం. అంటే ఇది ఏ రకంగా సేల్ అవుతుంది, అక్కడ అసలు వర్కౌట్ అవుతుందో లేదో ఇక్కడ ఉండగానే నేను ఒకసారి చూసుకుని బాగుంది పర్లేదు అంటే మాత్రం కంటిన్యూగా బళ్ళు అయితే పెడతాను మామ. కంటిన్యూగా అంటే ఒక 2 బళ్ళు పెట్టిన తర్వాత అయితే నేను మళ్ళీ హైదరాబాద్ అయితే వస్తాను అనమాట. ఆ తర్వాత అక్కడే మన ఒక రీటైల్ పాయింట్లు ఇంకొక 2 పాయింట్లు చూసుకుని అవసరమైతే బండి మన దగ్గరే దింపేసుకునేలాగా అయితే ట్రై చేద్దాం మామ. ఎందుకంటే హోల్సేల్ కంటే కూడా నాకు డైరెక్ట్గా తోట నుండి తెచ్చి మనయే రీటైల్ పాయింట్స్ ఒక 4 పాయింట్స్ ఉంటే కొట్టేస్తే ఎలా ఉంటుందని చెప్పి అయితే అనిపిస్తుంది అనమాట. హోల్సేల్ ఎలాగే చేస్తున్నాం, ఏంటంటే మన బండి అయితే తిప్పట్లేదు. ఎవరికైనా కావాలి పట్టుకెళ్ళాలనుకుంటే మాత్రం మన షెడ్ దగ్గరికి వస్తే పట్టుకుని అయితే వెళ్తున్నారు కాయలు. మిగిలిందంతా కూడా మన బళ్ళ మీద వేసి అయితే కొట్టేస్తుందన్నమాట. మన బళ్ళ మీద వ్యాపారం కూడా పర్లేదు, బాగానే ఉంది. తోట చూడండి మావా ఎంత ఉందో. అంటే ఇదంతా కూడా చాలామంది దింపోళ్ళు ఉన్నారు. మొత్తం అంతా కలిపి ఇక్కడ బంట వాళ్ళు అందరూ కలిపి ఒక 20 మంది అయితే ఉన్నారు. 20 మంది కలిపి అయితే తీస్తున్నారు మావా. మన బండే కాదు, మన బండి కాకుండా ఈ రోజైతే ఇంకా 3 బళ్ళు అయితే ఉన్నాయి, చిన్న బళ్ళు. బడా దోస్తు, ఈ బొలేరోలు ఇవన్నీ కలిపి ఇంకొక 3 బళ్ళు అయితే ఉన్నాయి. మనదైతే 4వ బండి. మన బండికి అయితే తీస్తున్నారు మామ. ఫస్ట్ అయితే కొంచెం చిన్నగా వచ్చినాయి, తర్వాత అయితే కాదంటే అప్పుడు మళ్ళీ తోట మార్చి ఇంకొక తోట, ఈ పక్కన ఇంకొక మొక్క తోట ఉంటే ఆ మొక్క తోటలో అయితే తీసైతే మనకి కాయలు అయితే లోడ్ వేస్తున్నారు మామ. కాయ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఏంటంటే మెయిన్ వాటర్. ఇప్పుడు బొండం అనేది మెయిన్ వాటర్ పర్పసే కదా, దీంట్లో వాటర్ ఉంటేనే కదా దీనికి వాల్యూ ఉంటుంది. ఇదైతే మాత్రం వాటర్ అయితే మాత్రం ఫుల్గా అయితే పుష్కలంగా అయితే వాటర్ అయితే ఉంటుంది మామ ఈ కాయలో. ఇక్కడే ఉండి నేను ఒక 3 రోజుల నుంచి కాయల చుట్టూ తిరిగి తిరిగి తాగి అయితే చూశాను కదా. ఎంత చిన్నకాయ కొట్టినా కానీ ఇంచుమించుగా ఒక 300 ml దాకా అయితే వాటర్ అయితే వస్తుంది, చిన్నకాయ కొట్టినా కానీ. అంటే మరీ చిన్నది కాదు, ఒక మీడియం కాయ, ఒక అరిచేతిలో పట్టే కాయ తీసి కొట్టినా కానీ ఒక 300 ml అయితే వాటర్ అయితే ఎక్కడికి పోవట్లేదు. వాటర్ అయితే మాత్రం చాలా బాగుంది కాయలు. అందుకే ఇంకా డేర్ చేసి ఈరోజు అయితే బండి అయితే పెట్టేశాను. చూద్దాం మరి అసలు హైదరాబాద్లో మనకి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటనేది. ఫస్ట్ టైం మనం ఈ బండి ఇక్కడ నుంచి పెట్టడం. అంటే మనం ఒక 6-7 బళ్ళు వరకు అయితే దింపాను నేను మొత్తం కలిపి ఇప్పటివరకు, ఒక 6-7 బళ్ళు. కానీ ఏ బండిలో కూడా ఇప్పటివరకు అయితే పెద్దగా లాభం అయితే ఏం చూడలేదు. లాస్ట్ 2 బళ్ళు అయితే అలా సరిపోయినాయి, ఏదో కొంతవరకు అలా పోయింది అంతే. కానీ మనకైతే పెద్దగా ఏం మిగలలేదు. అసలు ఈ బండితో అయినా మనం కనీసం ఎంతో కొంత ఈ బండి అంతా అమ్మితే అన్ని ఖర్చులు పోయి మనకి కనీసం ఒక 5,000-10,000 మిగిలినా కానీ చాలు అనిపించింది అనమాట. అందుకని అసలు లాభాల్లోకి వస్తుందా రాదా అని చెప్పి ఇంత దగ్గరుండి కాయ కోసం అయితే తిరిగి అయితే వేస్తుందన్నమాట. కాయ చూడండి, కాయ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక షేప్ ఉంది, కొంచెం మంగు అయితే ఉంది. ఇంకా వాతావరణం వేడెక్కలేదు కదా, కొంచెం ఎండలు ముదిరితే ఈ మంగు కూడా ఉండదు. కొంచెం ఎండలు ముదరక ఈ మంగు అయితే తగులుతుందన్నమాట. ఇంకొక 20 రోజులు, ఒక 20 రోజులు దాటిన దగ్గర నుంచి కొంచెం ఎండలు పెరుగుతాయి కదా, అప్పుడైతే ఈ మంగు అయితే ఉండదు. మంగు అయితే ఉందన్నమాట ఇప్పుడు. అంటే మామూలుగా మన ఆంధ్రకాయలంటే మంగు తప్పదు, ఖచ్చితంగా మంగు అయితే ఉంటుంది. ఇప్పుడు మన ఏలూరు, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, చిన్న తిరుపతి ఇటు సైడ్ కాయలన్నీ కూడా ఫుల్ మంగు ఉంటాయి. అలాగే ఇది కూడా, ఇదైతే కొంచెం వాటి మీద తక్కువ ఉంటుంది మంగు. అంటే పూర్తిగా లేకుండా అయితే ఉండదు, కానీ మంగు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఎండలు ముదిరితే మనకి సెట్ అయిపోతుంది కాయ అయితే. దింపు తీసేసిన తర్వాత ఈ కాయనంతా కూడా ఈ ఆడవాళ్ళు ఎలా టబ్బుల్లోకి ఏరి తీసుకొచ్చి ట్రాక్టర్లు అయితే వేస్తున్నారు మా. తర్వాత ఈ ట్రాక్టర్ పట్టుకెళ్ళి మన బండిలోకి అయితే లెక్కెట్టి అయితే లోడ్ వేస్తారన్నమాట. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో వచ్చి కొన్ని కామెంట్స్ గురించి అయితే మాట్లాడదాం మామ. ఏంటంటే జనం చాలామంది వచ్చి కొంచెం నెగిటివ్ అయితే బాగా పెరిగింది. ఎందుకంటే నేను కొంచెం సక్సెస్ చూపించకపోవడం వల్ల కొంచెం నెగిటివ్ అయితే పెరిగింది. కొంతమంది హ్యాపీగా కామెంట్లు పెడుతున్నారు, భలే దోల తీరింది ఇటుకని. కొంతమంది అయితే జాగ్రత్త మామ అని చెప్పి అయితే జాగ్రత్తలు చెప్తున్నారు. చాలా వరకు 90% అంతా పాజిటివ్గానే ఉంటుంది, ఒక 10% అక్కడక్కడ నెగిటివ్ అయితే ఉంటుంది. అది ఈ మధ్య కొంచెం పెరుగుతుందేమో అనిపించింది నాకైతే. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా అనే మాట ఏంటంటే యూట్యూబ్లో వీడు వ్యాపారం నిలకడగా చేయట్లేదు, ఒక వ్యాపారం చేయట్లేదు, మార్చేస్తూ ఉంటున్నాడు అని చెప్పి అయితే అంటున్నారన్నమాట. నేను అసలు యూట్యూబ్ పెట్టిన తర్వాత మీకు చూపించింది 2 వ్యాపారాలు. ఒకటి కూరగాయల వ్యాపారం, తర్వాత ఈ కొబ్బరి బొండాలు. ఈ 2 వ్యాపారాలకే మీరు వ్యాపారాలు మార్చేస్తాడు అది ఇది అని చెప్పి అయితే అంటున్నారు. ఏంటంటే జనాలు నన్ను కొంచెం చిన్నగా చూడడానికి ఇష్టపడుతున్నారు మామ. ఒక్కసారిగా నేను బొండాలు, లారీలు, పెట్టుబడులు ఇవన్నీ అనేసరికి కొంతమంది, అందరూ కాదు, అక్కడక్కడ ఒక్కొక్కరు అయితే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. కామెంట్స్ అయితే అలా వస్తున్నాయన్నమాట. కొంతమంది బూతులు పెడుతున్నారు. సరే
పోయేదేముంది కానీ మనం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఇలాగ పబ్లిక్లో ఇలాగ వీడియోస్ చేస్తూ పెట్టేటప్పుడు అలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి, కామనే. కానీ అసలు మనం కొన్ని మాట్లాడుకోవాలి కదా, అందుకని చెప్పి అయితే చెప్తుంది అనమాట. కాయ చూడండి మామ ఎలా లోడ్ అవుతుందో. కాయ అయితే మాత్రం చాలా బాగుంది. తర్వాత మీకు చెప్పాను కదా, ఫస్ట్ వచ్చిన ట్రాక్టర్ అయితే ఆ రకంగా వచ్చిన తర్వాత అయితే మన కోసం మళ్ళీ తోట మార్చి మొక్క తోటలో పెట్టి ఈ రకం కాయ అయితే ఇస్తున్నారు అనమాట. కాయ అయితే మాత్రం చాలా బాగుంది మామ. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నేను ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ తర్వాత మళ్ళీ దీన్ని వదిలేసి దాంట్లోకి వెళ్ళామని చెప్పి అయితే అంటూ ఉంటారు అనమాట. దీన్ని అయితే వదలను, ఎందుకంటే నేను రీటైల్గా దీన్ని అయితే చేస్తూనే ఉంటాను, హోల్సేల్గా మన దగ్గర వచ్చిన వాళ్ళకి అమ్ముతూనే ఉంటాను. ఇది కాకుండా నేనైతే మ్యాంగో అయితే చేస్తాను మామ. ఇక్కడ చూడండి భోజనాలు, మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, నాకైతే ఈ సిస్టమ్ అయితే బాగా నచ్చింది మామ. ఇక్కడే వంట చేసి మొత్తం అందరూ కూడా ఇక్కడే తినేయడం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. భోజనాలు పార్సిల్ ఏది లేకుండా ప్రశాంతంగా ఇలా వంట చేసుకుని అయితే తినడం అయితే నాకు చాలా బాగా నచ్చింది మామ. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మీకు మ్యాంగో చేస్తానని చెప్పాను కదా, నేనైతే ఖచ్చితంగా మ్యాంగో అయితే చేస్తాను. నేను సీజనల్ ప్రకారం వ్యాపారం చేస్తున్నాను మామ. నేనే స్టాండర్డ్గా ఒక ఏదో సెల్ షాప్ పెట్టలేదు, లేదంటే ఏదో బట్టల షాప్ పెట్టలేదు, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టలేదు. నేను చేసేది ఏంటంటే సీజనల్ వ్యాపారం. నేను సీజన్కి ఏదైతే దాన్ని అమ్ముతూ ఉంటాను. ఇప్పుడు మ్యాంగో వస్తుంది, నేను మ్యాంగో అమ్ముతాను. నేను లాస్ట్ ఇయర్ కూడా మ్యాంగో అమ్మాను. నేను మీకు అప్పుడు యూట్యూబ్ లేదు కాబట్టి మీకు తెలియదు, కానీ నేను లాస్ట్ ఇయర్ కూడా మ్యాంగో వ్యాపారం చేశాను. అప్పుడు కూడా నాకు మంచి డబ్బులు వచ్చినాయి. నేను ఈ సంవత్సరం కూడా మ్యాంగో చేస్తాను, కానీ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం హోల్సేల్ చేస్తాను అనమాట. కొంతవరకు నా రీటైల్ షాపులు, ఆ తర్వాత దగ్గరికి వచ్చిన హోల్సేల్. బండి అయితే లోడ్ అయిపోయింది మామ. దీనికైతే ఇప్పుడు పట్టా కట్టాలి, ఆ తర్వాత కొంతసేపు అయితే గ్యాప్. ఇలా చెట్లు పట్టుకుని ఎక్కడైతే దొల్లుతూ ఉన్నాను నేనైతే. ఇలా దగ్గరుండి చూసుకుని బండి వేస్తే మాత్రం కొంచెం మనసు అయితే ప్రశాంతంగా ఉంది మామ. ఎందుకంటే నేను అక్కడెక్కడో ఉండి అడ్వాన్సులు కొట్టేసి బండి పెట్టండి రా బాబు అని అలా చెప్పేసిన తర్వాత అక్కడ మళ్ళీ టెన్షన్ నాకు. ఈడమ్మ ఏ సరుకు వస్తుంది, ఏ సరుకు వేస్తున్నాడు బండిలో, అసలు బండి లోడ్ ఎలా అవుతుంది, ఏం వేస్తున్నాడని చెప్పి ఒక టెన్షన్ ఉండేది. కానీ ఈరోజైతే నేనే దగ్గరుండి సరుకు చూసుకుంటూ సరుకు అయితే లోడ్ చేయించుకుంటున్నాను కదా, కొంచెం తృప్తిగా ఉంది. ఒకవేళ దీంట్లో తేడా పాడా అయినా కానీ అది మనదే బాధ్యత అవుతుంది. ఇన్ని రోజులు కూడా కొంతవరకు ఆడిని నమ్మి బ్లైండ్గా వెళ్ళిపోయి వ్యాపారంలో కొంత దెబ్బ అయిపోయాను. కానీ ఈసారి అయితే మాత్రం అలా జరగకూడదని చెప్పి అయితే అనుకుంటున్నాను నేనైతే. బండి చూడండి మామ, మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది వచ్చి 8 టన్నుల బండి. 12 టన్నుల బండి కోసం అయితే తిరిగాను నేను 2 రోజుల నుంచి, కానీ అదైతే ఎక్కడ దొరకలేదు. ఇక్కడ నుంచి మెయిన్ ఇబ్బంది ఏంటంటే, నాకు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ బళ్ళు అయితే మాత్రం అసలు ఉండట్లేదు. అందుకనే బండి అయితే లేట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చి 8 టన్నుల బండి. మొత్తానికి ఎలా అయితే బండి అయితే మొత్తం ఫుల్ లోడ్ అయిపోయింది మామ. కాయ అయితే మాత్రం కొంచెం మంగ అయితే కనపడుతుంది పైకి, కానీ కాయ అయితే మాత్రం ఫుల్ వాటర్ కాయ. మనకైతే ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే మన పాయింట్లోనే దిగిపోద్ది రోజుకి. మనకి అమ్మిన కాడికైతే పూర్తిగా అమ్మేస్తాం దీన్ని. అమ్మేయడానికే నాకు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, దీన్ని హోల్సేల్గా అమ్మేయడానికే ఫస్ట్ చూస్తాను నేను. కాదు కూడదంటే నా పాయింట్లు ఎలాగ ఉన్నాయి కాబట్టి నాకు కొట్టేయడానికి కూడా నాకు పెద్ద ఇబ్బంది కాదు, కాబట్టి కొంచెం ధైర్యంగానే ఉంది. బండికి అయితే పట్ట కట్టేస్తున్నారు మామ. ఈ రోజు అంటే 19వ తారీఖు కదా, ఈ రోజు లోడ్ అయింది. ఇది 20వ తారీఖు నాకు తెలిసి మధ్యాహ్నానికి కానీ ఈ బండి హైదరాబాద్ అయితే రాదు. ఎందుకంటే 700 కిలోమీటర్లు వస్తుంది మామ. 700 కిలోమీటర్లు సింగిల్ డ్రైవర్ కదా పాపం, కొంచెం వెళ్ళడానికి ఇబ్బందే. అంటే ఇబ్బంది కాదు, కొంచెం లేట్ అవుతుందిలే, మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తూ ఉంటారు కదా, అందుకని. కాబట్టి రేపు మధ్యాహ్నానికి అంటే 20వ తారీఖు మధ్యాహ్నానికి కానీ ఈ బండి అయితే హైదరాబాద్ అయితే రాదు. ఈ లోపు మీలో ఎవరికైనా కావాలంటే మాత్రం ఆల్రెడీ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. మన దగ్గరికి వచ్చి కొంతమంది అయితే పట్టుకెళ్తున్నారు సరుకు. మనం ఏంటంటే బయట దాని మీద ఎంతో కొంత తగ్గించేస్తున్నాం కాబట్టి పట్టుకెళ్ళడానికి అయితే కొంచెం హ్యాపీగానే పట్టుకెళ్ళిపోతున్నారు బళ్ళు. ఆటోలు వేసుకొచ్చేస్తున్నారు మన దగ్గరికి. కాబట్టి ఎవరైనా ఉండి పట్టుకెళ్ళాలనుకుంటే మాత్రం పట్టుకెళ్ళండి. కాయ కూడా చాలా తక్కువ ఉంది, అంటే 5200 కాయ ఎక్కింది అంతే బండిలో. 8 టన్నుల బండి కదా, అందుకని 5000 కాయ ఎక్కింది. ఇది కాయ కూడా వెయిట్ వచ్చేస్తుంది మామ. ఇంకొకటి ఏంటంటే రేట్లు కూడా చాలా దారుణంగా పెరిగినాయి మామ. కాయ అంతా కూడా ఇంచుమించు ఈ కాయకే 4 to 5 రూపీస్ అయితే పెరిగిపోయింది ఈ 10 రోజుల్లోనే. కాబట్టి రేట్లన్నీ కూడా చాలా దారుణమైన రేట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడనే కాదు, ప్రతి దాని రేటు కూడా పెరిగింది. అంటే మనకి ఏలూరు, శ్రీకాకుళం, ఈ జంగారెడ్డిగూడెం, చిన్న తిరుపతి ఇటు సైడ్ అన్ని రేట్లు కూడా పెరిగినాయి ఇంతకు ముందు మీద. ఇప్పుడైతే మాత్రం రేట్లు అయితే పెరిగినాయి. మీరు ఆల్రెడీ ఇదే వ్యాపారంలో ఉంటే మాత్రం మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ తెల్లదోమ ఏదో పట్టిందంట మామ. అందుకని చెప్పి దిగుబడి అయితే సరిగ్గా రావట్లేదు. అది కాకుండా ఈ కర్ణాటక మార్కెట్ కూడా బాగా టైట్ అయిపోయింది అన్నమాట. అక్కడ కూడా కాయలేదు, అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఏదో తెల్లదోమ ఏదో పట్టేసి కాయ అయితే దిగుబడి రావట్లేదంట. అందుకని కాయ అంతా టైట్ అయిపోవడం వల్ల ఈ సంవత్సరం అయితే రేట్లు పెరిగిపోయినాయంట. మన దరిద్రం ఏంటంటే మనం కూడా ఇదే సంవత్సరంలో ఇదే వ్యాపారంలో దిగామట. ఇది మామ ఈ రోజు అయితే మాత్రం. ఇంకొకటి ఏంటంటే, చాలామంది మామ నీ ఫోన్ పని చేయట్లేదు, నీ ఫోన్ పని చేయట్లేదు, ఫోన్ ఆన్లో పెట్టుకో, ఫోన్ ఆన్లో పెట్టుకోలేనప్పుడు నెంబర్ ఎందుకు నీకు, అది ఇది అని చెప్పి చాలామంది అయితే కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే నెంబర్ ఆపేయడానికి కారణం ఏంటంటే, దాంట్లో మనకి ఉపయోగపడేదానికంటే కూడా ఉపయోగం లేని కాల్స్ అయితే చాలా ఎక్కువైపోతున్నాయి మామ. ఎందుకంటే ఇప్పుడు నాకైతే ఖాళీ లేదు, అంటే ఖాళీ లేకుండా ఏం పీకుతున్నారు అని చెప్పి అయితే అనుకోవద్దు. కానీ మీరు నిజంగా నాకైతే నిజంగా ఖాళీ లేదు. ఒక్కొక్కసారి తినడానికి కూడా ఖాళీ ఉండట్లేదు అన్నమాట ఇందులో పడుతుంటే. దానివల్ల నాకు ఈ కాల్స్ తీయడానికి అయితే అవ్వట్లేదు. మళ్ళీ అందులో మనం ఏదో ఇంపార్టెంట్ కాల్ కదా అని తీస్తాం, ఏదో కాల్ వచ్చింది కదా అని. అందులో ఏమో వాళ్ళు ఏమంటారంటే, నేను ఏదో చేయాలనుకుంటున్నాను, నాకు అది ఉంది ఇది ఉంది, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అయితే చాలామంది ఈ కాల్స్ ఎక్కువైపోయినాయి. నిజానికి నాకైతే నేను సలహాలు ఇచ్చేంత వ్యాపారాలు అయితే చేయట్లేదు. నిజంగా నన్ను దగ్గర నుండి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకంటే
నేను చేసేదే చాలా చిన్న చిన్న వ్యాపారాలు, నేనే పైన కింద పడతా వ్యాపారాలు అయితే ఏదో చేస్తూ ఉన్నాను. అలాంటిది మీరు నన్ను నమ్మి నేనేదో చెప్పిన చిన్న సలహా పట్టుకుని మీరు వ్యాపారంలో దిగిపోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేనైతే సలహాలు ఇవ్వదలుచుకోలేదు. అందుకని నా నెంబర్ అయితే ఆఫ్లో పెట్టుకున్నాను అనమాట. నాకు వ్యాపారం సంబంధించి కాల్స్ కంటే కూడా ఇలాంటి కాల్స్ అన్నీ ఎక్కువైపోయినాయి. మీరైతే కొంచెం అర్థం చేసుకోండి మామ. చాలామంది ఏమంటారంటే నెంబర్ ఆఫ్లో పెట్టేసుకున్నాం అని చెప్పి కొంతమంది అయితే తిడుతున్నారు కూడా. కానీ ఏం చేస్తాం, మరి పరిస్థితి అలా ఉంది. నాకేమో ఖాళీ ఉండట్లేదు కాల్స్ మాట్లాడడానికి. పోనీ అలా అని కాల్ తీసిన తర్వాత వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని చెప్పి మనం పెట్టేసామంటే బాగోదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నేను మాట్లాడాల్సి వస్తుంది. అందుకని సిమ్ అయితే ఆఫ్లో పెట్టేసాను అనమాట. ఏదైనా ఉంటే వాట్సాప్లో మాట్లాడదాం. వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను కూడా వాయిస్ మెసేజ్కి అయితే రిప్లై ఇస్తాను. అది మామ ఈరోజైతే బండి అయితే వదిలేసాను. రేపు పొద్దున అయితే వస్తుంది మామ. మళ్ళీ ఇంకొక బండితో అయితే కలుద్దాం. ఉంటా మరి, బాయ్. ఇది వ్యాపారం.